జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఈ కలియుగంలో సులువుగా జనులు తరించడానికి ఆ శ్రీహరి నామాన్ని పలికితే చాలు, ఆ రామనామాన్ని పలికితే చాలు, ఆయన లీలలను ఆయన కథలను వింటే చాలు, సులువుగా తరించి ఇహమందు సర్వ సౌఖ్యాలు అనుభవించి పరమందు ముక్తిని పొందే అవకాశాన్ని మనకు సులువుగా కల్పించారు ఆ స్వామి. ఇంకా కూడా స్వయంగా నారద మహర్షితో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథను, ఆయన నియమాలను ఆచరించే విధానాన్ని భక్తితో ఎవరు చేస్తారో అటువంటి వారికి తిరుగు లేకుండా ముక్తి కలుగుతుంది, వారి కోరికలు తీరుతాయి అని స్వామి స్వయంగా చెప్పినటువంటి దానిలో శ్రీ సత్యనారాయణ వ్రత కథలో మొదటి అధ్యాయాన్ని ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. 10 మందికి దీన్ని తెలియచేయండి. పూర్వము ఒకసారి సౌనకాది మహామునులు కొందరు నైమిసారణ్యమునందు సూత మహామునుని చూచి, ఓ మహాత్మా, ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన కోరికలు ఫలిస్తాయో అట్టి దానిని తెలియచేయండి అని సౌనకాది మహామునులు సూతుల వారిని కోరితే, దానికి సూత మహాముని, ఓ మునులారా, పూర్వం ఒకసారి నారదుడు శ్రీ మహావిష్ణువును ఇలాగే అడిగితే నారదునికి ఆ శ్రీహరి చెప్పిన విషయము ఇప్పుడు మీకు నేను చెబుతాను, వివరిస్తాను, వినండి. అయితే పూర్వం ఒకసారి నారదుల వారు అన్ని లోకాలకు తిరుగుతున్నటువంటి సమయంలో మధ్యలో భూలోకమునకు వచ్చారు. అయితే భూలోకమున మానవులు పడుతున్నటువంటి కష్టములను చూశారు. వీరికి ఈ కష్టములు ఎట్లు తొలగుతాయి అని ఆలోచించి నారదుల వారు విష్ణులోకమునకు వెళ్ళారు. అయితే చతుర్భుజాలు కలిగి తెల్లని శరీర ఛాయి కలవాడును, శంఖము చక్రము గద పద్మములు మొదలగు అలంకారములు గల ఆ శ్రీహరిని చూసి నారదుల వారు ఇలా ప్రార్థించారు. స్వామి, మనస్సుతో ఊహించుటకు గాని మాటలతో చెప్పుటకు గాని సాధ్యము కాని అతీతమైన రూపము కలవాడ, మొదలు గాని మధ్యము గాని అంతము గాని లేనివాడ, గుణములకు అతీతుడవు, మంచి గుణము కలిగినవాడవు, దయా గలవాడివి, ఆది పురుషుడవు, భక్తుల బాధలు తొలగించువాడవు, ఓ శ్రీమన్నారాయణ, నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. అప్పుడు శ్రీహరి ఆ ప్రార్థనకు సంతృప్తి చెంది, నారదముని, నీవెందుకు వచ్చావు ఇక్కడికి? నీవు వచ్చిన కారణమేమిటి? నీ కోరిక తీర్చేదను చెప్పుము అన్నారు స్వామి. అప్పుడు నారదుల వారు శ్రీహరిని చూచి, ఓ జగద్రక్షక, భూలోకమున మానవులు నానా యోనిలయందు పుట్టుచు అనేక కష్టములను అనుభవించుచున్నారు. వారి కష్టములు ఎట్లు తొలగుతాయి? అందుకేమైనా ఉపాయం చెప్పండి అని అంటే ఆ స్వామి అనుగ్రహించి ఈ విధంగా చెప్తారు. నారదముని, దానికి నీవు లోకహితము కోసం చక్కని విషయం అడిగేతివి. దానికి సంబంధించి ఒక వ్రతము కలదు, అది సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతమును ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరించెదరో అటువంటి వారు సర్వ ఐశ్వర్యములు పొంది తదుపరి మోక్షమును పొందుతారు. అది విని నారదుడు ఇలా అడుగుతున్నాడు, ఓ దామోదర, ఆ వ్రతము ఆచరించుట వలన ఏమి ఫలితములు కలుగుతాయి? ఆ వ్రతము ఏ విధముగా ఆచరించాలి? దానికి ఇంతకు ముందు దానిని ఎవరైనా ఆచరించారా? దయచేసి వివరించండి స్వామి అని ప్రార్థించగా స్వామి అంటారు, అందులకు సత్యనారాయణ వ్రతము సకల దుఃఖములను నివారణ చేయును, సకల ఐశ్వర్యములు కలుగు చేయును, సంతానము లేనటువంటి వారికి సంతానము ప్రాప్తి కలుగును, సర్వత్రా జయము కలుగును. ఈ వ్రతము వైశాఖ మాసమందు కానీ మాఘమాసమందు కానీ కార్తీక మాసమును కానీ ఒక శుభదినమున కానీ ఆచరించవలెను. కష్టములు సంభవించినప్పుడు, దరిద్రముతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతము చేయుట మంచిది. ఏదైనా వివాదము కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినచో అట్టి వివాదమున తప్పక జయము కలుగుతుంది. నారద మహాముని, ఈ వ్రతమును శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరమునకు ఒక మారైనను చేయవచ్చును. ఎవరి శక్తి అనుసారము వారు ఆచరించవచ్చును. సత్యనారాయణ వ్రతము పౌర్ణమి తిథి యందు గాని ఏకాదశి నాడు గాని రవి సంక్రమణ దినమును గాని చేయవలేను. సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు నెరవేర్చుకుని స్నానము ఆచరించి సంధ్యావందనము చేసి యథాప్రకారము నిర్వర్తించుకుని శుచి అయి నిశ్చల భక్తితో, దేవదేవ శ్రీ సత్యనారాయణ ప్రభు, నీ అనుగ్రహము పొందుటకై భక్తి శ్రద్ధలతో వ్రతమును ఆచరించుచున్నాను అని తన మనస్సున స్వామిని ధ్యానము చేసుకొని నమస్కారం చేయాలి. ఆ విధముగా సంకల్పము చేసి మధ్యాహ్న కాలమున కూడా కర్మానుష్ఠానము నెరవేర్చుకుని సాయంకాలము మరల స్నానము చేసి రాత్రి ప్రారంభ కాలమున ఆ వ్రతమును ఆచరింపవలెను. పూజాస్థలమును గోమయముతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి
దానిపై నూతన వస్త్రములను పరచి దానిపై బియ్యము పోసి దానిపై కలశమును ఉంచవలేను. కలశమును వెండితో గాని రాగితో గాని తుదకు ఇత్తడితో గాని లేదా మట్టితో గాని చేయవలేను. లోభత్వము చేయరాదు, యథాశక్తిగా ఆచరించవలేను. కలశము మీద మరలా కొత్త వస్త్రము పరవవలేను. నూతన వస్త్రముల మీద సత్యనారాయణ ప్రతిమను ఉంచవలేను. ఆ ప్రతిమ ఒక కర్షము బంగారముతో గాని అర్ధకర్షము బంగారముతో గాని లేదా తుదకు పావు కర్షము బంగారంతోనైనా చేయించి పంచామృతములతో అభిషేకము గావించి మండపముగా ఉంచవలేను. ముందు విఘ్నేశ్వరుని పూజ చేయవలేను. తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతిని, సూర్యుడు మొదలగు నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకులు, అధిదేవత ప్రత్యాది దేవతలతో సహా పూజించవలేను. మొదట కలశమున వరుణదేవుని పూజించవలేను. విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవతలను కలశమునకు ఉత్తరమున మంత్రములతో ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయవలేను. తరువాత అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు 8 దిక్కుల నందు ప్రతిష్ఠించి పూజ చేయవలెను. పిదప సత్యనారాయణ స్వామి కలశము మీద పూజ చేయవలేను. 4 వర్ణముల వారును స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతము ఆచరించవచ్చును. బ్రాహ్మణులు కాని వారు కూడా ఈ వ్రతము ఆచరించవచ్చును. తుదకు ఏ దినమునైనను సాయంకాలము ఈ వ్రతము ఆచరించవచ్చును. వ్రతమును చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలేను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యము నూక, చక్కెర లేనిచో బెల్లము, ఇవి అన్నీ సమానముగా అనగా షేరుంపావు చెప్పున చేర్చి ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదన చేయవలేను. ఆ విధముగా నైవేద్యములు జరిపించి పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దానములు ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రులతోడను బ్రాహ్మణులతోడను కలిపి భోజనము చేయవలేను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్యము, గీతాలాపనలు, వాయిద్యములు జరిగించవలేను. ఇది భూలోకమున కలియుగమునందు ఇష్టకామితార్థములను బడయుటకు మిక్కిలి సులభమైనటువంటి మార్గము. మిక్కిలి సులభంగా తరించేటటువంటిది, మోక్షాన్ని కలిగించేటటువంటి మార్గము. సత్యనారాయణ వ్రత కథ మహత్యంలో మొదటి అధ్యాయము సమాప్తము. జై శ్రీమన్నారాయణ.